హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే OnePlus Nord 4కి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వచ్చినాయి అనమాట. దాని గురించి అయితే మాట్లాడదాం. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎందుకంటే అందరూ 1000 సబ్స్క్రైబర్స్ నాకు 1.5 year పడితే దగ్గర 6 monthsలోనే మనకి 2000 సబ్స్క్రైబర్స్ అయితే మనం ఈరోజు మార్నింగ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇది ఇంకెలాగే కొనసాగాలని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ 5000 అండ్ 10,000 కూడా రీచ్ అవుతే ఇంకా ఎక్స్టెండ్కి అయితే వెళ్దాం. అండ్ డైలీ మీకు అయితే కంటెంట్ అయితే వస్తుంది. అది పోస్ట్ రూపంలో అవ్వచ్చు, అదే కామెంట్ పోస్ట్ రూపంలో అవ్వచ్చు, ఆర్ రీల్ రూపంలో అవ్వచ్చు, ఆర్ లాంగ్ వీడియో రూపంలో అవ్వచ్చు. డైలీ మీకు అయితే ఒక కంటెంట్ అయితే వస్తుంది. దానికైతే మీరు కమెంట్స్ చేస్తే కనుక దాని యొక్క ఆన్సర్స్ కూడా నేను వీడియోలో అయితే ఇస్తానమాట. అండ్ బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus Nord 4కి గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినాయి. అది ఎన్ని మొబైల్స్కి వచ్చినాయి, ఎలాగొచ్చినాయి, అసలు లీక్ స్టార్స్ ఏమన్నారు, దాని యొక్క రిప్లై ఏంటి చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ OnePlus Nord 4కి గ్రీన్ లైన్ ఇష్యూ అయితే కన్ఫర్మ్ వచ్చింది భయ్య. ఏంటంటే మనకి నేను ఒక ఆయన ఫోన్ కొన్నాడు. ఈ మొబైల్ వచ్చి మనకి దగ్గరికి ఒక 25 days పైన అవుద్ది. అండ్ మనకి సేల్కి వచ్చినప్పటికీ ఆగస్ట్ 2వ తారీఖు జస్ట్ 8 days బిఫోర్ అయితే వచ్చిందనమాట. 10 days బిఫోర్. ఆ 10 days బిఫోర్ వచ్చిన మొబైల్ ఆన్లైన్లో సేల్ అయింది, ఆఫ్లైన్లో సేల్ అయింది. చాలామంది కొంతమందికి ఇష్యూస్ రాలేదు. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా మనకి తీసుకున్నారనమాట. వాళ్ళకి కూడా ఏమి ఇష్యూస్ రాలేదు. బట్ నిన్న ఒక ఆయన రిలయన్స్ స్టోర్కి వెళ్ళి ఒక మొబైల్ అయితే తీసుకున్నాడు అనమాట. OnePlus Nord 4 ఇంటికి తీసుకురాగానే వెంటనే మనం సెటప్ చేసుకున్నాం కదా. సెటప్ చేసిన తర్వాత సిస్టమ్ అప్డేట్ అయితే అడిగింది. సిస్టమ్ అప్డేట్ చేయగానే OTA అప్డేట్ వెంటనే గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వచ్చింది. ఆయన అనేది ఏంటంటే నేను ఫోన్ కొన్న 24 hours కూడా అవ్వలేదు, జస్ట్ 12 hoursలోనే నాకు గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. దాన్ని ఇంకొక 5 రీపోస్ట్ అయితే చేశారు. మనకైతే మార్నింగ్ తెలిసింది. అండ్ దాని మీద మనం అయితే ఒక మీమ్ వేయడం అయితే జరిగింది. మన కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాని కింద ఒక ఆయన అడిగారు అనమాట, దీని మీద కన్ఫర్మ్ ఒక వీడియో చేయండి బ్రో, చాలా మంది తెలుస్తుంది అని చెప్పేసి. అందుకని వీడియో అయితే చేస్తున్నా. ఈ OnePlus Nord 4 గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది కదా, మరి నెక్స్ట్ మనం తీసుకోవాలంటే ఏంటి క్వశ్చన్ మార్క్. అదొకటి అందరి మైండ్లో ఉంటుంది. ఆల్రెడీ ఒకటి వచ్చిందంటే మిగతా వాటికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా బ్రో, ఇంకా బయటికి రాలేకపోవచ్చు. కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు, కొంతమంది ఏంటంటే బయటికి రాకుండా డైరెక్ట్ వెళ్తారు కదా, ఇంకా బయటికి రాలేదేమో, మరి మీకు కొనొచ్చా లేదా అని చెప్పేసి చాలా మందికి అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. దాని గురించి లాస్ట్లో చెప్తాను. దీని మీద నేనేంటంటే సంజు చౌదరి అని చెప్పేసి మనకి ట్విట్టర్లో ఒక లీక్ స్టార్ అయితే ఉన్నారనమాట. లీక్ స్టార్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫోన్ నుంచి వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ మొత్తం ఆయన అయితే లీక్స్ అయితే చేస్తాడు. ఆయన ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఒక 25,000 బెస్ట్ మొబైల్స్ అని అయితే పెట్టారు. దానిలో OnePlus Nord 4 కూడా ఉంది. నేనైతే OnePlus Nord 4 ఉంది కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఏంటంటే మరి OnePlus Nord 4లో ఇలాగా గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందని అంటున్నారు కదా, మరి మార్కెట్లో మనకి OnePlus Nord 4 మీద నాట్ సిరీస్ OnePlus Nord అనే కదా, OnePlus బ్రాండ్ మీద ఇప్పుడు గ్రీన్ లైన్ మీద చాలా వరకు జరుగుతుంది. మార్కెట్లో టాప్లో ఉంది OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్లో. మరి ఎంతమందికని సజెస్ట్ చేయగలం, మరి మనం ఎలా సజెస్ట్ చేయగలం అని చెప్తే ఆయన అయితే రిప్లై ఇచ్చారు. మరి దీని కంపెనీ అయితే ఫస్ట్ ఒక్క యూనిట్కే వచ్చింది కాబట్టి మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అండ్ ఇంకా మిగతా యూనిట్స్ కూడా వస్తే నెక్స్ట్ OnePlus కన్ఫర్మ్గా దీని గురించి చర్చించాలని చెప్పేసి అయితే ఆయన అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకా క్వశ్చన్ ఏమన్నారంటే దీని యొక్క సొల్యూషన్ ఏం లేదా, మరి ఇలాగా నెక్స్ట్ మనం సజెస్ట్ చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అడగంగానే 2 years వారంటీ ఇస్తే సజెస్ట్ చేయొచ్చు, అంటే బ్రాండ్ 2 years వారంటీ ఇస్తే వీళ్ళకి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట. దానికి నేను అనేది ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చి OnePlus Nord 4లో మనం తీసుకుంటే 4+7 years అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చారు. మరి 2 years అప్డేట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ తర్వాత థర్డ్ అప్డేట్కి మనకి గ్రీన్ లైన్ ఇష్యూ రాలేదన్న గ్యారంటీ ఏంటి. ఒకవేళ వచ్చిందనుకో అప్పుడు మరి ఏం చేస్తారు. ఇప్పుడు OnePlusలో మనం చూసుకున్నట్టయితే మిగతా ఫోన్స్ అన్నిటికీ మనకి రీప్లేస్మెంట్ అయితే లేదు. కొన్ని సెలెక్టెడ్ ఫోన్స్ వరకే ఉన్నాయి. అది OnePlus 9, 9 Pro, 10R ఆ మొబైల్స్ దగ్గర అయితే ఉన్నాయి ఓవరాల్. అండ్ నార్మల్గా వెళ్తే లైఫ్ టైమ్ గ్యారంటీ అయితే అంత తొందరగా ఏవి ఇవ్వలేదు. మరి OnePlus Nord 4కి లైఫ్ టైం గ్యారంటీ వీళ్ళు ఇస్తారా, నెక్స్ట్ ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. మరి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా. OnePlus Nord 4 మన స్టక్ అవుతుందని చెప్పేసి హఫీజ్ అన్న అయితే అన్నారు. అండ్ OnePlus Nord 4 కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ కింద కమెంట్స్ కూడా చూశాను. దానికి నేను చెప్పేది ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టే బడ్జెట్ 30,000లో మీరు మళ్ళీ వాళ్ళ వెనకాల తిరగాలంటే అది చాలా కష్టం. అండ్ ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. మనం ఇంకా సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగాలనేది అయితే పెట్టుకోకండి. OnePlus Nord 4 కొనాలనుకునే వాళ్ళైతే ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా మందికి బయటకు రాలేదేమో. మనకు సేల్ జరిగి మొన్న అయింది. ఇంకా కొన్ని డెలివరీస్ వెళ్ళిన ఒక 5 days 6 days వేసుకున్నా. మా అయితే 2 to 3 days ఆఫ్లైన్ సెంటర్లో కొనే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో కొనే వాళ్ళు ఉంటారు. ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే రావాల్సింది ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ వరకు OnePlus Nord 4 ఎవరైతే కొనాలనుకుంటున్నారో హోల్డ్ అయితే చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ దసరా సేల్స్ ఉంటుంది కదా, ఆ టైంలో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు కానీ మనకు ఒక క్లారిటీ వస్తుంది OnePlus Nord 4లో హీటింగ్ ఇష్యూస్ కానీ ఇలాగ గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా అనేది
మనకి అప్పుడైతే క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే OnePlus Nord 3 అనేది ఒక ఫెయిల్యూర్ కింద అయింది. బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్నా కానీ గ్రీన్ లైన్ ఇష్యూస్, హీటింగ్ ఇష్యూస్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వల్ల ఫెయిల్యూర్ కింద అయితే అయింది. మరి OnePlus Nord 4లో కూడా ఆ తప్పు జరగకూడదు కాబట్టి యాజ్ పర్ స్పెసిఫికేషన్స్, యాజ్ పర్ బిల్డ్ క్వాలిటీ మనం చూసుకున్నట్టయితే OnePlus Nord 4 టాప్. బట్ చూద్దాం మరి ఫ్యూచర్లో ఏమవుద్దో. గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినాయి అంటారు కాబట్టి ఒక 1 month వరకు వెయిట్ చేయండి. అదే నా దగ్గర నుంచి వచ్చే సజెషన్ అనమాట. లేదు నాకు అర్జెంట్గా కావాలనుకుంటే కనుక వేరే బ్రాండ్లో మొబైల్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.